ఈ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. అసలు మనిషి అనేవాడు బట్టలు ఎందుకు వేసుకుంటాడు? ఇది టాపిక్ అనమాట. ఎందుకు వేసుకుంటాడు చెప్పు? నువ్వు ఎందుకు వేసుకుంటాడు చెప్పు? గౌరవప్రదంగా సమాజంలో కనిపించడానికి, లేదా సంప్రదాయమా, లేదంటే ఇంకేదైనా? ఏం చెప్తావు నువ్వు? చాలామంది అంటారు సిగ్గుని కప్పిపుచ్చి ఉంచడానికి, లేదా సాంప్రదాయం అని, లేదంటే రకరకాలుగా అంటూ ఉంటారు అన్నమాట కామన్గా. అసలు మనిషి అనేవాడు బట్టలు ఎందుకు వేసుకుంటాడు? నేను చెప్తాను విను. మనిషి అనేవాడు బట్టలు ఎందుకు వేసుకుంటారంటే, ఈ ఎండ, చలి, వర్షం అండ్ వీటన్నిటి నుంచి శరీరాన్ని రక్షించుకోవడం కోసం మనిషి అనేవాడు బట్ట అనేది వేసుకుంటాడు అన్నమాట. అక్కడి నుంచి మొదలైంది బట్ట యొక్క జర్నీ. ఇప్పుడు ఈ ఎండ పడుతుంది, శరీరం మీద బట్ట అనేది లేకుంటే ఒళ్ళు కాలిపోతుంది అన్నమాట. కాలిపోయి డిహైడ్రేషన్ గురైపోతుంది. ఒంట్లో మొత్తం అంటే తందూరి ఫ్రైలో అయిపోద్ది అనమాట. అందువల్ల బట్టలు అనేవి వేసుకుంటాడు. అలాగే చలికాలంలోని చలి వల్ల గడ్డగట్టుకుపోయి హెల్త్ పాడైపోయి చనిపోతాడు అన్నమాట మనిషి. కనుక ఏంటంటే బట్ట అనేది వేసుకుంటాడు. ఇక వర్షాకాలంలో కూడా అలాగే సేమ్. అర్థమైందా? ఈ విధంగా అంటే శరీరాన్ని రక్షించుకోవడం కోసం మనిషిని వాడు బట్టలు అనేవి వేసుకుంటాడు అన్నమాట. ఓకేనా? అక్కడి నుంచి మొదలైనటువంటి జర్నీ ఈ సాంప్రదాయాలు, లేదంటే కట్టుబాట్లు, సంథింగ్ అంటే వేరేగా అది మారిపోయింది అన్నమాట. ఒక లొకాలిటీలో ఏంటంటే ఒక మంచి బట్టలు వేసుకుంటే ఒక గౌరవప్రదమైనటువంటి లుక్లో చూస్తున్నారు, లేదంటే నార్మల్ బట్టలు వేసుకుంటే చీప్గా చూస్తున్నారు, లేదంటే చాలా ఇదిగా చూస్తున్నారు అన్నమాట. చీప్గా ఏదో సమాజం అంటరాని వ్యక్తిలాగా చూస్తున్నాడు. ఈ విధంగా ఏంటంటే అంటరాని వాడు, లేదంటే గొప్పవాడు, అంటే బట్టలు వేసుకుంటే మంచి బట్టలు వేసుకుంటే అదేదో గొప్పలాగా ఫీల్ అయిపోతున్నారు, లేదా నార్మల్ బట్టలు వేసుకుంటే ఏదో చీప్గా, ఏదో పనికిరాని వ్యక్తిలాగా చీప్గా చూడడం అలాగే చూస్తున్నాం అన్నమాట. ఈ విధంగా ఒక అంటరాని విధంగా మారిపోయిందన్నమాట ఇది. అసలు బట్టలు ఎందుకు వేసుకుంటారా? కొత్త ఏటి పాత ఏటి ఏదైతే ఏటి బట్టలు వేసుకున్నామో లేదా చూడు, అంతేగాని వీడి మంచి డ్రెస్ వేయలేదు, వేడు అని ఏంటి ఇదంతా బట్టలు ఎందుకు వేసుకుంటారా? శరీర రక్షణ కోసం వేసుకుంటారా? అది ఏంట్రా ఇదంతా? ఇంకేం మాట్లాడలేను. అంటే ఇంకేం కాదు, కొంతమంది ఏంటంటే మనం వేసుకున్న బట్టలు చూసి క్యారెక్టరైజేషన్ని డిసైడింగ్ చేస్తున్నారు అన్నమాట. ఇది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అన్నమాట. బట్టల యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటో చెప్తున్నాను. బట్టలు బట్టి క్యారెక్టర్ని డిసైడింగ్ చేయడం, మంచి బట్టలు వేసుకుంటే గొప్పవాడు, లేదా మంచి బట్టలు వేసుకోకపోతే పనికిరాని వాడు, ఏంటి ఇదంతా? మారండ్రా బాబు. అంటాడు మంచి బట్టలు వేసుకుంటే గొప్పడే పోతాడా, మంచోడే పోతాడా? గ్యారెంటీ నువ్వు ఇవ్వగలవా? లేదు. అలా అని చెప్పి పాత బట్టలు వేసుకుంటే చెడ్డవాడైపోతాడా? ఏంటి ఇదంతా? కాబట్టి చూసుకో. కాబట్టి బట్టలతో కంపారిజన్ చేయకు క్యారెక్టర్స్ని. బట్టలతో కంపేర్ చేసావు అనుకో దెబ్బడిపోద్ది నీ లైఫ్. ఓకే, మారండ్రా.